రైతన్న, మీ రొయ్యల చెరువు అడుగున రాత్రిపూట ఓ విచిత్రమైన రహస్యం దాగి ఉందని మీకు తెలుసా? మట్టి పొరల్లోంచి ఒక్కసారిగా పైకొచ్చే ఆ చిన్న జీవులు అవేనండి నత్తలు. అసలు ఈ నత్తలు మీ చెరువులకు మేలు చేస్తాయా లేక కీడు కలిగిస్తాయా? అవి మీ పంటకు దోస్తా లేక దగా చేస్తాయా? ఈ కీలకమైన ప్రశ్న వెనుక ఉన్న అసలు సత్యాన్ని, పూర్తి వివరాలను ఈ వీడియోలో అస్సలు మిస్ అవ్వకండి. రైతన్న నమస్తే, మీ విజయమే మా లక్ష్యం. ఆక్వా మాస్టర్. మామూలుగా చూస్తే నత్తలు మన ప్రకృతికి చాలా మంచివి. వ్యర్థాలను శుభ్రం చేస్తాయి, ఎన్నో జీవులకు ఆహారంగా నిలుస్తాయి. వాటి గట్టి షెల్, నెమ్మదిగా కదిలే తీరు అన్నీ ఆసక్తికరమే. ప్రపంచంలో 1,00,000 జాతులు పైనే ఉన్నాయంటే ఆశ్చర్యమే కదా. కానీ మన రొయ్యల చెరువుల్లోకి అడుగు పెట్టాయంటే మాత్రం అవి తెచ్చే తలనొప్పి మామూలుగా ఉండదు. ఈ చిన్న శత్రువులు మన రొయ్యల చెరువుల్లోకి వస్తే అవి చేసే హంగామా అంతా ఇంత కాదు. మీ రొయ్యలకు వేసే ఖరీదైన మేతను దోచుకుంటాయి, నీటి నాణ్యతను దెబ్బతీస్తాయి. అంతేకాదు, రొయ్యలకి జబ్బులు తెచ్చిపెట్టే మీ కష్టాన్ని, లాభాన్ని అమాంతం మింగేస్తాయి. అందుకే ఈ నత్తలని కంట్రోల్ చేయటం మన రొయ్యల సాగులో చాలా ముఖ్యం. చాలా మంది రైతులు అన్నా ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు, ఎంత జాగ్రత్త పడ్డా ఏదో ఒక రకంగా వాలిపోతున్నాయి అని అడుగుతుంటారు. నిజమే, ఇది చాలా పెద్ద ప్రశ్న. మరి ఈ నత్తలు మన చెరువుల్లోకి ఎలా వస్తాయి? వాటిని ఎలా అడ్డుకోవాలి? రొయ్యల చెరువుల భవిష్యత్తుని ఎలా కాపాడుకోవాలి? వివరంగా తెలుసుకుందాం. రైతన్న, రొయ్యల సాగు గురించి ఎన్నో కీలక విషయాలు నేర్చుకున్నారు కదా. అయితే ఇప్పుడు ఓ $1 మిలియన్ ప్రశ్న. మీ చెరువుల్లోకి ఈ నత్తలు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు వీటి దండయాత్ర వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? మీ కష్టాన్ని, లాభాలను మింగేస్తున్న ఈ ప్రమాదకరమైన నత్తలను సమర్థవంతంగా, శాశ్వతంగా నియంత్రించడం ఎలా? ఓకే రైతన్న, ఈ నత్తల గొడవ ఏంటో, మీ చెరువుల్లోకి ఎలా దూసుకు వస్తాయో, అసలు వీటి వల్ల ఎంత నష్టమో చూశారు కదా. అయితే ఇప్పుడు మనం వీటిని పర్మనెంట్ గా ఎలా తరిమేయాలో తెలుసుకుందాం రండి. చూసేద్దాం. నత్తల సైన్యం మీ చెరువుల్లోకి ఎలా దూసుకు వస్తుంది? నమ్మలేనన్ని రహస్య దారులు. ఈ 4 మార్గాల్లో నత్తలు వాటి గుడ్లు మీ చెరువుల్లోకి మీకు తెలియకుండానే దూరిపోతాయి. నీటి మార్గం. నత్తల అండర్ కవర్ ఆపరేషన్. మీరు పక్క కాలువ నుంచో పెద్ద చెరువు నుంచో నీటిని పంపు చేస్తున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ నీటిలోనే నత్తల గుడ్లు, చిట్టి చిట్టి నత్త పిల్లలు దాక్కుని వస్తాయి. మీ చెరువుల్లోకి రాగానే ఆహారం దొరికి అవి చకచకా పెద్దవై మీ రొయ్యలకు పోటీ ఇస్తాయి. ఫస్ట్ డేంజర్ ఇదే. పక్షులు నత్తల సీక్రెట్ ఏజెంట్ల. ఆశ్చర్యపోకండి, మీ చెరువు దగ్గరకు వచ్చే పక్షుల కాళ్ళకి, ఈకలకి నత్తల గుడ్లు అంటుకుపోయి ఉంటాయి. అవి నీటిలో దిగగానే ఆ గుడ్లు రాలి చెరువులో నత్తల సామ్రాజ్యాన్ని స్థాపిస్తాయి. ఇది ప్రకృతి రహస్యం కాదు, మీ లాభాలకు పెనుముప్పు. పరికరాల పరాచికాలు. మీ నిర్లక్ష్యమే నత్తలకి రెడ్ కార్పెట్. ఒక చెరువులో వాడిన వలలు, జల్లెడలు, మోటార్లు, బోట్లను సరిగ్గా శుభ్రం చేయకుండా వేరే చెరువులోకి తీసుకెళ్తున్నారా? అయితే వాటికి అంటిన గుడ్లు లేదా నత్త పిల్లలు కొత్త చెరువులో అడుగు పెట్టే అవకాశం చాలా ఎక్కువ. ఇది చాలా సాధారణంగా జరిగే ఘోరమైన తప్పు. రైతన్న, గట్టుకోత. ప్రకృతి కూడా ఆడుతుంది ఓ ఆట. భారీ వర్షాలు పడి గట్లు కోతకు గురి అయినప్పుడు పక్క పొలాల్లోని చిన్న నత్తలు లేదా వాటి గుడ్లు వర్షపు నీటితో పాటు మీ చెరువుల్లోకి కొట్టుకు వస్తాయి. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటి సందర్భాల్లో ఇవి దొంగదారిలో దూరిపోతాయి. నత్తలంటే మీ లాభాలకి కళ్ళెం, పెద్ద నష్టానికి కారణాలు. ఈ నత్తల వల్ల కలిగే నష్టం మామూలుగా ఉండదండి. మీ లాభాలకి, చెరువు ఆరోగ్యానికి ఇవి పెను సవాళ్లు. మీ ఖరీదైన మేత చోరీ చేస్తాయి. రైతన్న, మీరు రొయ్యలకి అత్యంత శ్రద్ధగా ఖర్చుతో వేసే మేతను ఈ నత్తలు కన్ను మూసి కన్ను తెరిచేలోగా లాగేసుకుంటాయి. రొయ్యలకి అందాల్సిన పోషకాలు నత్తల పాలైతే వాటి ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. ఫలితం మీ లాభాలు మటాష్. నీటి నాణ్యత. చెరువు విషపు గుండంలా మారే ప్రమాదం. నత్తల విసర్జనలతో చెరువు అడుగున విషపూరిత పదార్థాలు పెరిగిపోతాయి. అమోనియా, నైట్రేట్లు ప్రమాదకర స్థాయికి చేరి నీటి నాణ్యతను దారుణంగా దెబ్బతీస్తాయి. ఇది రొయ్యల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. వ్యాధులకి స్వాగతం పలికినట్టే. వ్యాధులకు వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్స్. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే కొన్ని రకాల నత్తలు రొయ్యలకు వచ్చే ప్రమాదకరమైన వ్యాధులకు క్యారియర్స్ లా పనిచేస్తాయి. ఉదాహరణ EHP. ఒక
ఒక చోట నుంచి మరో చోటకి వ్యాధులను వ్యాప్తి చేసే మీ మొత్తం సాగుని క్షణాల్లో నాశనం చేయగలవు. మీ కళ్ళ ముందే కష్టం మొత్తం ఆవిరైపోతుంది. నత్తలకి బాయ్ బాయ్ చెప్పేద్దామా? పవర్ఫుల్ సొల్యూషన్స్ ఇవే. మరి ఈ మహా సమస్యకి పరిష్కారం లేదా? అవును రైతన్న, ఈ యుద్ధంలో విజయం మీదే. పక్కా ప్రణాళిక, పటిష్టమైన జాగ్రత్తలతో నత్తల బెడదను పూర్తిగా నియంత్రించవచ్చు. ఇవే ఆ అద్భుతమైన మార్గాలు. ఫిల్టరే మన చెరువుకి కోట. మీ చెరువులోకి నీటిని తోడేటప్పుడు 40-60 మెష్ సైజులు ఉన్న వల లేదా ఫిల్టర్ క్లాత్ తో తప్పకుండా వడపోయాలి. ఇది నత్తల గుడ్లు, చిన్న పిల్లలు చెరువులోకి రాకుండా ఆపే ఫస్ట్ లైన్ డిఫెన్స్. దీన్ని అస్సలు మర్చిపోవద్దు. పరికరాల శుభ్రత. పరిశుభ్రతే మీ పెట్టుబడికి శ్రీరామ రక్ష. ఒక చెరువులో వాడిన వలలు, పరికరాలను మరో చెరువులో వాడే ముందు వాటిని డెటాల్ లాంటి ద్రావణంతో లేదా శానిటైజర్స్ తో కడగాలి. ఆ తరువాత ఎండలో ఆరబెడితే ఇంకా పర్ఫెక్ట్. దీని వల్ల నత్తల గుడ్లు పూర్తిగా నాశనం అవుతాయి. గట్ల నిర్వహణ. వాటికి ఆశ్రయం లేకుండా చేయండి. చెరువు గట్లపై గడ్డి, పిచ్చి మొక్కలు లేకుండా చూసుకోండి. ఎందుకంటే కొన్ని నత్తలు అక్కడే గుడ్లు పెడతాయి. గట్లను శుభ్రంగా ఉంచడం వల్ల వాటికి ఆవాసం ఉండదు. ఇదొక సింపుల్ కానీ పవర్ఫుల్ టిప్. మేత ప్లానింగ్ అంటే డబ్బు ఆదా. రొయ్యలకు సరిపడా మాత్రమే మేత వేయాలి. ఎక్కువ వేస్తే అది కుళ్ళిపోయి నత్తలకి విందు భోజనం అవుతుంది. సరైన మోతాదులో మేత వేయటం వల్ల చాలా ముఖ్యం. ఇది నత్తలను కంట్రోల్ చేయటమే కాదు, మీ మేత ఖర్చును కూడా తగ్గిస్తుంది. రహస్య ఆయుధాలు. టీ సీడ్ కేక్ మరియు హెర్బల్ పవర్స్. టీ సీడ్ కేక్ వాడకం ద్వారా లేదా మార్కెట్ లో అందుబాటులో ఉన్న కొన్ని ప్రత్యేకమైన హెర్బల్ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా నత్తలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు. మీ ఆక్వా మాస్టర్ ని అడిగితే మరిన్ని వివరాలు చెప్తారు. ఈ ఆయుధాలను వాడండి. చెరువును ఎండబెట్టడం. రీసెట్ బటన్ నొక్కినట్టే. కొన్నిసార్లు నీళ్లు తోడక ముందు చెరువును పూర్తిగా ఎండబెట్టి అడుగున సున్నం వేయాలి. దీని వల్ల నత్తల గుడ్లు లార్వా దశలోనే చనిపోతాయి. ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్. మీ చెరువును పూర్తిగా రీసెట్ చేసినట్టే. చూశారు కదా రైతన్న, ఈ చిట్టి నత్తలు ఎంత కట్టలు తెంచుతాయో. కానీ భయపడక్కర్లేదు. ఈ చిట్కాలను పక్కాగా పాటిస్తే మీ చెరువులను ఆరోగ్యంగా, లాభసాటిగా ఉంచుకోవచ్చు. గుర్తుంచుకోండి, నివారణే ఉత్తమ మార్గం. మీ లాభాలను పెంచుకోవడానికి ఇదొక పక్కా ప్లాన్. అబ్బో, చూశారు కదా రైతన్న, రొయ్యల సాగు అంటే కేవలం రొయ్యలు పట్టడం కాదు. ఇది ఓ కళే కాదు, మహా లాభసాటి వ్యాపారం కూడా. చిన్న రొయ్యలు కానీ వాటి పవర్ మాత్రం అంబరాన్ని తాగుతుంది. మరి ఈ రొయ్యల కథ మీకు నచ్చితే మన వీడియోకి ఒక సూపర్ లైక్ కొట్టేయండి. మీ లైక్ చూస్తే రొయ్యలు కూడా ఆనందంతో గెంతులేస్తాయి. మరి మీ అనుభవాలు, మెలకువలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. మీ రొయ్యల రహస్యాలు మాకు చెప్పండి. మిగతా రైతులకు కూడా ఉపయోగపడతాయి. మనమంతా కలిసి రొయ్యల సాగులో కింగ్ అవ్వాలిగా. ఈ విలువైన సమాచారాన్ని మీ ఒక్కరికే ఉంచుకోకండి. మీ మిత్రులకు, బంధువులకు, తోటి రైతులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన లాభసాటి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న గంట సింబల్ ను కూడా టంగుమని కొట్టండి. లేదంటే మన నెక్స్ట్ వీడియో మిస్ అయ్యి మీ రొయ్యలు అరేరే మంచి చిట్కా మిస్ అయ్యామే అని నిట్టూర్చే ప్రమాదం ఉంది. సరే మరి రైతన్న, రొయ్యల సాగులో మీ లాభాలు కూడా రెట్టింపు అవ్వాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకో సరికొత్త టాపిక్ తో సరదాగా మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు. రొయ్యల సాగులో మీరు కింగ్ అవ్వాలి, కోటీశ్వరులు అయ్యాక మాకు పార్టీ ఇవ్వాలి. మళ్ళీ కలుద్దాం. ఆక్వా మాస్టర్. మీ విజయమే మా లక్ష్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.